रखना है। सदा शुभ भावना, सदा शुभ भावना की ज्योति को इसमें जलाना है। हमें अपनी बुद्धि कलश को सदा की साफ रखना है। सदा शुभ कामना के मोती सबको दिल से देना है। हमें अपने मन मंदिर को सदा ही स्वच्छ रखना है। अपकारी पर भी हमको उपकार ही सदा करते रहना। अपने मन के दामन से व्यर्थ के दाग मिटाना। अपना वर्षा है, अपना वर्षा है सर्वशक्तियाँ इन्हें कार्य में लाना। ब्रह्मा बाबा के समान हमें हर कर्म है करना। निराकारी स्थिति में शिव बाबा के समान है बनना। बन करके फरिश्ता हमको वतन की ओर चलना है। हमें अपने मन मंदिर को सदा ही स्वच्छ रखना है। अमृत वेले उठते ही यही संकल्प हम करें। ऊंच स्थिति में रहने वाले फरिश्ते हम ज़मीं पे उतरे। प्रभु संदेश देने का श्रेष्ठ कर्म करना है। फरिश्ता भव के वरदानी यही स्वमान लेना है। फरिश्ता स्वरूप से सबको फरिश्ता रूप बनाना है। देह का भान तज कर हमको आत्म स्वरूप होना है। हमें अपने मन मंदिर को सदा ही स्वच्छ रखना है। सदा शुभ भावना, सदा शुभ भावना की ज्योति को इसमें जलाना है। हमें अपनी बुद्धि कलश को सदा की साफ रखना है। सदा शुभ कामना के मोती सबको दिल से देना है। हमें अपने मन मंदिर को सदा ही स्वच्छ रखना है। ఓం శాంతి. రివైజ్ వాణి డేట్ 15/2/2000. మనస్సును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకొని డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఈరోజు బాప్దాదా తన స్వరాధ్య అధికారి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. స్వరాధ్యము బ్రాహ్మణ జీవితానికి జనం సిద్ధ అధికారము. బాప్దాదా ప్రతి బ్రాహ్మణ ఆత్మను స్వరాధ్య సింహాసనాధికారిగా తయారు చేశారు. స్వరాధ్య అధికారము జనంతోనే ప్రతి బ్రాహ్మణాత్మకు ప్రాప్తించింది. స్వరాధ్య స్థితి ఎంతగా తయారవుతుంది అంతగా స్వయంలో లైట్ మరియు మైట్ అనుభవం చేస్తారు. బాప్ దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై ప్రకాశ కిరీటం చూస్తూ ఉన్నారు. స్వయంలో మైట్ని ఎంత ధారణ చేశారో అంతగానే నెంబర్ వారుగా
ప్రకాశ కిరీటం మెరుస్తూ ఉంటుంది. బాప్ దాదా పిల్లలందరికీ సర్వశక్తులను అధికార రూపంలో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులే, కానీ ధారణ చేయడంలో నెంబర్ వారుగా అయ్యారు. బాప్ దాదా చూశారు, అందరిలో సర్వశక్తుల జ్ఞానం కూడా ఉంది, ధారణ కూడా ఉంది, కానీ ఒక విషయంలో తేడా వచ్చేస్తుంది. ఏ బ్రాహ్మణాత్మను అడిగినా ప్రతి శక్తిని వర్ణన కూడా బాగా చేస్తారు, ప్రాప్తి యొక్క వర్ణన కూడా చాలా బాగా చేస్తారు. కానీ తేడా ఏమిటంటే సమయానికి ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించలేకపోతూ ఉన్నారు. సమయం గడిచిపోయిన తర్వాత ఆ సమయంలో ఈ శక్తి యొక్క అవసరము ఉండింది అని అనుభూతి చేస్తారు. బాప్ దాదా పిల్లలకు చెప్తూ ఉన్నారు, సర్వశక్తుల వారసత్వం ఎంత శక్తిశాలి అంటే ఏ సమస్య కూడా మీ ఎదురుగా నిలవలేదు. సమస్యముక్తులుగా అవ్వగలరు. కేవలం సర్వశక్తులను ఎమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకోండి. సమయానికి కార్యంలో ఉపయోగించండి. దీని కొరకు మీ బుద్ధి లైన్ను స్పష్టంగా ఉంచుకోండి. బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటుందో నిర్ణయ శక్తి అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని కార్యంలో ఉపయోగించగలరు. ఎందుకంటే సమయానుసారంగా బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా, పురుషార్థంలో శ్రమ నుండి ముక్తులుగా చూడాలని కోరుకుంటారు. అందరూ తయారవ్వాల్సిందే, కానీ చాలా కాలపు అభ్యాసము అవసరము. బ్రహ్మ బాబాలో విశేషమైన సంస్కారము చూశారు కదా. తురంత్ దాన్ మహాపుణ్య అంటే తక్షణం దానం మహాపుణ్యం. జీవితం యొక్క ప్రారంభం నుండి ప్రతి కార్యంలో తక్షణ దానం చేశారు, తక్షణమే పని కూడా చేశారు. బ్రహ్మ బాబా యొక్క విశేషత ఏమంటే నిర్ణయ శక్తి సదా తీవ్రంగా ఉండేది. బాప్ దాదా రిజల్ట్ చూశారు. అందరినీ తోడుగా అయితే తీసుకువెళ్ళాల్సిందే. మీరందరూ బాప్ దాదా తోడుగా వెళ్ళేవారే కదా, లేక వెనుక వచ్చేవారా? తోడుగా వెళ్ళాలి అంటే బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. కర్మలో బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. స్థితిలో నిరాకార శివబాబాను ఫాలో చేయండి. ఫాలో చేయడం వస్తుంది కదా. డబల్ విదేశికులు ఫాలో చేయడం వస్తుందా? ఫాలో చేయడం అయితే సహజమే కదా. ఫాలో చేయాల్సినప్పుడు ఇక ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే వ్యర్థ సంకల్పాలకు నిమిత్త ఆధారంగా అవుతాయని అందరికీ అనుభవం ఉంది. తండ్రిని అనుసరించడంలో ఇలాంటి ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ఎలా అని కాకుండా ఇలా నడుచుకో, ఇలా చెయ్యి అని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది. కాబట్టి బాప్ దాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ మొదటిసారి వచ్చిన వారు కానీ పాతవారు కానీ అందరికీ ఇదే సూచన ఇస్తూ ఉన్నారు. మీ మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి. చాలామంది మనస్సులో ఇప్పుడు కూడా వ్యర్థము మరియు నెగటివ్ యొక్క చిన్న పెద్ద మచ్చలు ఉన్నాయి. వీటి కారణంగా శ్రేష్ఠ పురుషార్థం యొక్క తీవ్ర వేగంలో ఆటంకం వస్తుంది. మనస్సులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన ఉంచుకోండి. బాప్ దాదా సదా శ్రీమతం ఇస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన మనస్సు అంటే ఇదే. అపకారులపై కూడా ఉపకారం యొక్క వృత్తిని ఉంచుకోవడమే స్వచ్ఛమైన మనస్సు. స్వయం పట్ల లేక ఇతరుల పట్ల వ్యర్థ సంకల్పాలు రావటం ఇది స్వచ్ఛమైన మనస్సు కాదు. కాబట్టి స్వచ్ఛమైన మనస్సు మరియు శుభ్రమైన స్పష్టమైన బుద్ధి ఉండాలి. మీకు మీరే నిర్ణయించుకోండి.
మిమ్మల్ని మీరు అటెన్షన్తో చూసుకోండి. పైన చూసుకొని బాగున్నాను అనుకోవటం కాదు, ఆలోచించి చూసుకోండి. మనస్సు మరియు బుద్ధి స్పష్టంగా మరియు శ్రేష్టంగా ఉన్నాయా? అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవ్వగలదు. తండ్రి సమానమైన స్థితిని తయారు చేసుకునేందుకు సహజమైన సాధనం ఇదే. ఈ అభ్యాసం అంతిమంలో కాదు, చాలా కాలం నుండి అవసరము. కనుక చెక్ చేసుకోవలసి వస్తుందా? స్వయాన్ని చెక్ చేసుకోవాలి, ఇతరులని చేయరాదు. బాప్ దాదా ఇంతకుముందు కూడా ఒక నవ్వొచ్చే విషయాన్ని వినిపించారు. చాలామంది పిల్లలు దూరదృష్టిలో చాలా తీక్షణంగా ఉన్నారు, దగ్గర దృష్టిలో బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఇతరులని నిర్ణయించటంలో చాలా తెలివైన వారుగా ఉంటారు. స్వయాన్ని చెక్ చేసుకోవటంలో బలహీనులుగా అవ్వకండి. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, నేను బ్రహ్మా కుమారిని లేక బ్రహ్మా కుమారుడును అని ఇప్పుడు పక్కా అయిపోయింది. నడుస్తూ తిరుగుతూ మేం బ్రహ్మ కుమారీలము, బ్రాహ్మణ ఆత్మలము అని భావిస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫరిస్తాను అనే స్మృతిని సహజంగా మరియు స్వాభావికంగా చేసుకోండి. అమృతవేళ లేస్తూనే నేను ఫరిస్తాను, పరమాత్మ శ్రీమతంపై అందరికీ సందేశం ఇచ్చేందుకు మరియు శ్రేష్ఠ కర్మలు చేసేందుకు కిందకి ఈ సాకార తనువులోకి వచ్చాను పక్కా చేసుకోండి. కార్యం పూర్తి అవ్వగానే మీ శాంతి స్థితిలో స్థితమైపోండి, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోండి. ఒకరినొకరు ఫరిస్తా స్వరూపంలో చూడండి. మీ వృత్తి ఇతరులను కూడా నెమ్మదిగా ఫరిస్తాగా చేస్తుంది. మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావం వేస్తుంది. మేం ఫరిస్తాలము అనే నిశ్చయం పక్కగా ఉందా? ఫరిస్తా భవ అనే వరదానము అందరికీ లభించిందా? 1 సెకండులో ఫరిస్తా అంటే డబల్ లైట్గా అవ్వగలరా? 1 సెకండులో అవ్వాలి. 1 నిమిషం కాదు, 10 సెకండ్లు కాదు, 1 సెకండులో ఆలోచించిన వెంటనే అయిపోవాలి. ఇటువంటి అభ్యాసం ఉందా? ఎవరైతే 1 సెకండులో అవ్వగలరో, 2 సెకండ్లు కూడా కాదు 1 సెకండులో అవ్వగలరో వాళ్ళు చప్పట్లు కొట్టండి. అవ్వగలరా? ఊరికే చేతులు ఎత్తొద్దండి. డబల్ విదేశీయులు ఎత్తడం లేదు. మీకు సమయం పడుతుందా? మంచిది, మాకు కొద్దిగా సమయం పడుతుంది, 1 సెకండు కాదు కొద్దిగా సమయం పడుతుంది అని భావించేవారు చెయ్యెత్తండి. మంచిది, అంతిమ గడియ పేపరు 1 సెకండుదే వస్తుంది. అప్పుడేం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది, 1 సెకండుదే వస్తుంది. చేతులు ఎత్తారు, ఏమీ పర్వాలేదు, అనుభూతి చేసుకోవడం కూడా చాలా మంచి విషయమే. కాబట్టి ఈ అభ్యాసం తప్పకుండా చేయాల్సి వస్తుంది కాదు, ఈ అభ్యాసం చాలా చాలా అవసరం. ఏ అభ్యాసము? సెకండులో ఫరిస్తా అవ్వడం. ఇది చాలా చాలా అవసరం. అయినప్పటికీ బాప్ దాదా కొద్ది సమయం ఇస్తూ ఉన్నారు. ఎంత సమయం కావాలి? 1 సంవత్సరం కావాలా? 21వ శతాబ్దంలో ఛాలెంజ్ చేశారు, దండోరా వేశారు. గుర్తుందా? బంగారు యుగం వస్తుంది అని. అలాంటి వాతావరణం తయారు చేస్తాము అని మీరు ఛాలెంజ్ చేశారు కదా. కాబట్టి దీనికైతే చాలా సమయం ఉంది. ఎంతగా స్వయంపై అటెన్షన్ ఇవ్వగలరో కూడా కాదు, ఇవ్వాల్సిందే. దేహ భావంలోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? 2 సెకండ్లు పడుతుందా? మీరు కోరుకోకపోతే దేహ భావంలోకి
వచ్చేస్తారు. కాబట్టి ఎంత సమయం పడుతుంది? 1 సెకండు పడుతుందా, లేక అంతకంటే కూడా తక్కువ పడుతుందా? దేహ భావంలోకి వచ్చేశారని కూడా తెలియదు. ఈ అభ్యాసం కూడా చెయ్యండి. ఏం జరిగినా, ఏం చేస్తున్నా నేను శక్తిశాలి ఆత్మాభిమాని స్థితిలో సహజంగా స్థితమైపోయాను అనేది కూడా మీకు తెలియకూడదు. ఫరిస్తా స్థితి కూడా సహజంగా ఉండాలి. ఎంతగా మీ స్వభావాన్ని ఫరిస్తాలాగా తయారు చేసుకుంటారో ఆ స్వభావమే మీ స్థితిని కూడా తయారు చేస్తుంది. మరి బాప్ దాదా ఎంత సమయం తర్వాత అడగాలి? ఎంత సమయం కావాలి? జయంతి బేన్ చెప్పండి, ఎంత సమయం కావాలి? విదేశం వారి వైపు నుండి మీరు చెప్పండి, విదేశీయులకి ఎంత సమయం కావాలి? జానకి దాది అన్నారు, ఈ రోజే అయిపోతుంది, రేపు కాదు. ఒకవేళ ఈ రోజే అయిపోతే మరి ఇప్పుడు అందరూ ఫరిస్తాలుగా అయిపోయారా? అయిపోతాము అని అనకండి. అయిపోతాము అంటే ఎప్పటి వరకు? బాప్ దాదా ఈరోజు బ్రహ్మ బాబా యొక్క ఏ సంస్కారాన్ని వినిపించారో తురంతుదాన్ మహాపుణ్య. బాప్ దాదాకు ప్రతి బిడ్డ పైన ప్రేమ ఉంది. ఒక్క బిడ్డ కూడా తక్కువగా ఉండరాదు భావిస్తారు. నెంబర్ వారుగా ఎందుకు ఉండాలి? అందరూ నెంబర్ 1గా అయిపోతే ఎంత బాగుంటుంది. అన్ని వర్గాల వారికి బాప్ దాదా చెప్తూ ఉన్నారు, ఎలాగైతే ధర్మనేతలు వచ్చారో నెంబర్ 1 హోదా వారు రాలేదు. అయినప్పటికీ ఒకే స్టేజ్ పైన అందరూ కలిశారు. అందరి నోటి నుండి మనమంతా కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింప చేయాలి అనే మాట వచ్చింది. ఈ విధంగా ప్రతి వర్గం వారు ఎవరైతే వచ్చారో వారందరూ మా వర్గం వారిలో ఎంతవరకు సందేశం చేరింది రిజల్ట్ తీయాలి. ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత ఉంది. మేము కూడా సహయోగులుగా అవుతాము. రిజల్ట్ రావాలి. వారు రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వరు, కానీ సహయోగులుగా అవుతారు. ఇప్పటి వరకు ప్రతి వర్గం వారికి ఏదైతే సేవ చేశారో, ధర్మనేతల్ని పిలిచారో, అలా ప్రతి దేశం నుండి ప్రతి వర్గం వారి ప్రోగ్రాం చేయండి. మొదట భారతదేశంలోనే చేయండి. ప్రతి వర్గం వారు కలవాలి. మేము సహయోగులుగా అవ్వాలి అని వారు అనుభవం చేయాలి. మధువనం వారు ఖాళీగా ఉండరాదు. ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నారా? బిజీగా ఉండాలని కోరుకుంటారు కదా, లేక అలసిపోతున్నారా? మధ్య మధ్యలో 15 రోజులు సెలవు కూడా ఉంటుంది, మరియు ఉండాలి కూడా. కానీ లిస్ట్లో ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం ఉంటే ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి. లేకుంటే ఎప్పుడైతే సేవ ఉండదో అప్పుడు దాది మీ గురించి ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు ఏదో తెలుసా? అందరూ మా స్థానాలకు వెళ్తామని అంటారు. తిరిగేందుకు వెళ్తాము, సేవ కొరకు కూడా వెళ్తాము అని అంటారు. బిజీగా ఉండడం మంచిది అని అంటారు దాది. బిజీగా ఉంటే ఏ గొడవ ఉండదు. మధువనం వారి ఒక విశేషతకు బాప్ దాదా 100 రెట్లు కాదు 10 రెట్లు. ఏ విశేషతకు? ఎప్పుడు ఎవరు వచ్చినా మధువనం వారిలో సేవ పట్ల ఎలాంటి లగన్ వచ్చేస్తుందంటే లోపల ఏది ఉన్నా అది దాగిపోతుంది. అవ్యక్త స్థితిలో కనిపిస్తారు. అలిసిపోని వారిగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ ఫరిస్తాలుగా కనిపిస్తారు. వచ్చిన వారు కూడా ఇదే అభిప్రాయం రాస్తారు. ఈ విశేషత చాలా బాగుంది. ఆ సమయంలో విశేషమైన విల్ పవర్ వచ్చేస్తుంది. సేవ యొక్క మెరుపు వస్తుంది. ఈ సర్టిఫికేట్ అయితే బాప్ దాదా ఇస్తారు.
మరి మధువనం వారు చప్పట్లు కొట్టండి, చాలా మంచిది. బాప్ దాదా కూడా ఆ సమయంలో తిరిగి చక్కెర వేసేందుకు వస్తారు. మీకు తెలియదు, కానీ బాప్ దాదా చక్కెర వేసేందుకు వస్తారు. కాబట్టి మధువనం వారి విశేషత ఇంకా పెరుగుతుంది. అచ్చా, నలువైపులా దేశ విదేశాలలో సాకార స్వరూపంలో లేక సూక్ష్మ స్వరూపంలో మిలనం చేస్తున్న స్వరాధ్య అధికారి ఆత్మలకు సదా శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షం చేసే విశేష ఆత్మలకు బాప్ దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారు. సదా మనస్సుని స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే ఇలాంటి స్వతహాగా తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా తోడుగా ఉండేవారు. తోడుగా వెళ్ళే డబల్ లైట్ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సాధనాలను నిర్లేపిగా లేక అతీతంగా ఈ కార్యంలో ఉపయోగించే బేహద్దు వైరాగి భవ. బేహద్దు వైరాగి అంటే వారికి ఎందులోనూ ఆకర్షణ ఉండదు, సదా తండ్రికి ప్రియంగా ఉంటారు. ఈ అతీత స్థితియే ప్రియంగా తయారు చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వకుంటే అతీతంగా కూడా అవ్వలేరు, ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అంటే భిన్నంగా ఉంటారు. దీన్నే నిర్లేపి స్థితి అంటారు. ఎలాంటి హద్దు ఆకర్షణలు తగులుబాటు వచ్చేవారు కాదు. రచన లేక సాధనాలను నిర్లేపిగా ఈ కార్యంలో తీసుకురావాలి. ఇలాంటి బేహద్దు వైరాగులే రాజఋషులు. స్లోగన్: మనస్సు సత్యంగా శుద్ధంగా ఉంటే సాహెబ్ రాజీ అవుతారు. అచ్చా, ఓం శాంతి. మన మనసని మందిరమే స్వచ్ఛముగా విలసిల్లే. సదా మన మనసని మందిరమే స్వచ్ఛముగా విలసిల్లే. సదా శుభ భావన, సదా శుభ భావన జ్యోతినే వెలిగించేలే. సదా మన బుద్ధి కలశమునే శుద్ధముగా చేసేలే. సదా శుభకామన ముత్యాలనే సర్వులకందించే. సదా మన మనసని మందిరమే స్వచ్ఛముగా విలసిల్లే. పరోపకారమే సర్వులకే నిరంతరము చెయ్యాలి. మన మనస్సులో వ్యర్థమునే సదా తొలగింపచేయాలి. సర్వశక్తులనే ప్రతి కార్యంలో ఉపయోగించాలి. బ్రహ్మ బాబా సమానంగా సదా ప్రతి కర్మ చేయాలి. నిరాకారి స్థితిలో శివ బాబా సమానమవ్వాలి.
వచ్చే ప్రభు సందేశమే అందించే శ్రేష్ఠ కర్మ చేయాలి. ఫరిష్తా భవ వరదానమే మనకే ప్రాప్తించేలే. ఫరిష్తా స్వరూపముతో సర్వులనే ఫరిష్తా చెయ్యాలి. దేహభానమునే వదలి మనమే ఆత్మస్వరూపులవ్వాలి. సదా మన మనసని మందిరమే స్వచ్ఛముగా విలసిల్లే. సదా శుభభావన సదా శుభభావన జ్యోతినే వెలిగించేలే. సదా మన బుద్ధి కలశమునే శుద్ధముగా చేసేలే. సదా శుభకామన ముత్యాలనే సర్వులకందించే. సదా మన మనసని మందిరమే స్వచ్ఛముగా విలసిల్లే.